హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ చూడండి, కన్నా ఒళ్ళోనే పడుకుంటున్నాడు. బెడ్ మీద వేస్తే అస్సలు పడుకోవట్లేదనమాట. ఏంటి రీజన్ అంటే చలి. అసలు చలి అంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉందండి. అంటే నార్మల్గా ఇది చలి సీజనే, వింటర్ సీజనే అయినప్పటికీ కూడా మాకు చాలా తక్కువ ఉంటుంది. వర్షాలైనా చలైనా కూడా మాకు చాలా తక్కువ ఉంటుంది. ఆంధ్ర సైడు ఇంకా చెన్నై సైడు వర్షాలు వచ్చినప్పుడు కూడా మాకు అంత వర్షాలు రావన్నమాట. కాకపోతే అమ్మ వాళ్ళు ఏంటంటే న్యూస్లో చూసినప్పుడు ఇంకా రిలేటివ్స్ అమ్మ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి వర్షాలు వస్తున్నాయి కదా, ఎలా ఉన్నారు అని చెప్పని అడుగుతారు. కాకపోతే అలాంటిది ఈ సంవత్సరం ఇంట్లో ఉన్నా కూడా అంత బాగా చలేసేస్తుంది. ఫ్యాన్ కూడా వేసుకోలేదన్నమాట. ఇంకా అందుకే తనకి బాగా చలేసేసి బెడ్ మీద కూడా పడుకోకుండా ఒళ్ళోనే పడుకుంటున్నాడు. ఒళ్ళో పడుకుంటే కొంచెం తనకి హీట్గా ఉంటుంది కదా, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంక ఇలా ఒళ్ళో పడుకుంటే నేనేం పని చేస్తాను చెప్పండి. లాస్ట్ వరకు చూడండి, ఒళ్ళో పడుకేస్తేనే ఒళ్ళో ఉంటున్నాడు, కింద అయితే లేసేస్తున్నాడు అనమాట. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా పిల్లల వల్ల మిస్ అయినా కూడా మీరు ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూస్తా కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఒళ్ళోనే పడుకున్నాడు కదా, చిన్న అయితే పక్కన పడుకున్నాడు. ఇంకా నేను అలా బెడ్ మీద పడుకేసి ఇంకా వెళ్ళాను అంతే. ఇంకా తను కూడా వచ్చేసాడు అనమాట లెగ్సేసి. చూడండి, ఇంకా తనకి లాలీపాప్లు తీసుకొచ్చాను. ఇంకా ఒకటి ఇచ్చాను, సరే తనకొకటి చిన్నకొకటి అని చెప్పి ఇచ్చాను. అయినా కూడా గబగబా కిచెన్లోకి వెళ్ళిపోయి తను ఆల్రెడీ ఒకటి తింటున్నాడు. మళ్ళీ వాళ్ళ అన్నయ్య కోసం దాచిపెట్టింది కూడా మళ్ళీ తీసేసుకొని మొత్తం తినేసాడనమాట. కన్నాకు చాక్లెట్లు, బిస్కెట్లు ఏమి ఉంటే చాలనమాట, అన్నం అక్కర్లేదు. చూడండి, అలా పడుకోబెట్టి వచ్చేసాను, వెనకాలే వచ్చేసాడు. ఇంకా కన్నాకు కూడా సేమ్ అలాగే ఉంది. కంట్లోంచి వాటర్ వస్తుంది అని చెప్పే కదా, పుసి కూడా బాగా గడ్డలు కట్టేసినట్టుగా అలా ఉందన్నమాట కంట్లో పుసి. అంతగా చిన్నాన్ని స్కూల్కి పంపించలేదు. ఇద్దరికి డైలీ కొబ్బరి నూనె రాస్తూనే ఉంటాను. అయినా కూడా హీట్ అనుకుంటా బాగా వేడి చేసేసి వాళ్ళిద్దరికీ అలా కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎక్కడ కూర్చున్నాడో కన్నా. సో అదండి వీడియో. అవునా కదా, మీరే చెప్పండి. ఈ సంవత్సరం చలి బాగా ఎక్కువ ఉంది కదా, అసలు బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాం, చలిగాలేసేస్తుంది, అలా ఉంది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.